పెహల్గాం. ఒకప్పుడు ఇది చాలా అందమైన ప్లేస్. కానీ ఇప్పుడు పెహల్గాం అంటే మనకి టెర్రరిస్ట్ అటాక్ మాత్రమే గుర్తొస్తుంది. సో జరిగింది చిన్న విషయం ఏమి కాదండి, చాలా పెద్దదే. సో అందరూ అనుకుంటున్నట్టు అక్కడ 27 మెంబర్స్ మాత్రమే చనిపోలేదు. సో లిటరల్గా 27 ఫ్యామిలీస్ అయితే అనాథలుగా మారిపోయాయి. ఎందుకు అనాథలు అని అంటున్నానంటే, సో ఒక భార్యకి భర్త దూరమయ్యాడు, ఒక బిడ్డకి తండ్రి దూరమయ్యాడు, ఒక తండ్రికి కొడుకు దూరమయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కథలు. సో మొత్తానికైతే ఆ ఫ్యామిలీలో ఉన్న మెయిన్ పిల్లర్ని మాత్రం వాళ్ళు కోల్పోయారనే చెప్పుకోవచ్చు. సో ఆ బాధ అనేది వర్ణనాతీతం అండి, ఎవరు దాన్ని ఫీల్ చేయలేరు కూడా. అందరూ కూడా ఎన్నో ఆశలతోనే ఉండుంటారు, కానీ ఎవరు ఇలా అవుతుందని అనుకోలేదు. సో జరిగింది మాత్రం చాలా 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 దుర్ఘటన అనే చెప్పుకోవచ్చు. సో అసలు ఫేస్బుక్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, ఎక్కడ చూసినా ఇవే విజువల్స్ అయితే చూపిస్తున్నారు. సో ఇలాంటివి చూసినప్పుడు మనకి తెలియకుండానే మనం కొంచెం సాడ్ ఫీల్ అవుతున్నాము. సో మనసుకు కూడా చాలా కష్టంగానే ఉంది. సీరియస్లీ అండి, ఈ దాడి చేసిన వాళ్ళని, వాళ్ళ బాధ చూస్తుంటే ఏం చేసినా తప్పులేదనిపిస్తుంది. చివరకు వాళ్ళని చంపేసిన పాపం లేదు అసలు. కానీ నాకు ఒకటి అర్థం కాదండి, ఎందుకు హిందువులనే టార్గెట్ చేస్తున్నారు అనేది మాత్రం అస్సలు అర్థం కాదు. ఎక్కడ చూసినా హిందువుల మీద ఇలాంటి హత్యలు లేకపోతే దాడులు జరుగుతున్నాయి. ఇదే కాదండి, బంగ్లాదేశ్లో కూడా హిందువుల మీద చాలా 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 దాడులు అయితే జరుగుతున్నాయి. సో ప్లీజ్ ఆలోచించండి, హిందువులు కూడా మనుషులే. ఇలా సామాన్యులను చంపడం వల్ల మీకేమొస్తుందో నాకైతే తెలియదు, కానీ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పోగొట్టుకొని చాలా బాధపడుతున్నారు. సో ఇలాంటి ప్రాబ్లం ఇంకా ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండాలైతే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళని అయితే ఏరి పారేయాలి. హోప్ఫుల్లీ అలాంటి రోజు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక రోజు అయితే మాత్రం దీనికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడాల్సిందే. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను ఇలాంటివి చూస్తూనే ఉన్నాను. హైదరాబాద్లో గోకుల్ చాట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ కానివ్వండి, లేకపోతే ముంబైలో తాజ్ హోటల్లో జరిగిన దాడి కానివ్వండి, అలాగే జమ్మూ కాశ్మీర్లోనే టూరిస్ట్ బస్ని ఒకటి పేల్చేశారు. మీకు గుర్తుందో లేదో, మేబీ అందరికీ గుర్తుండే ఉండుంటుంది. పుల్వామా దాడి, సో సైనికులని చంపేశారు. సో ఇలా చేయడం వల్ల అసలు ఏమొస్తుందండి మీకు? సామాన్యులు ఎవరు ఇకపై ఇలాగా చనిపోకుండా ఉండాలి అనేది నా కోరిక, బలమైన కోరిక కూడా. సో థ్యాంక్ యూ.